హాయ్ అండి. ముందు వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఆది బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేసుకోవచ్చో చెప్పాను కదండి. నాకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన పీస్ని అయితే ఈ విధంగా ఓపెన్ సైడ్ నా వైపు, క్లోజ్ సైడ్ నాకు ఆపోజిట్ సైడ్ వేసుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అయితే దీని మీద ఈ విధంగా వేసుకోవాలండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి. నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. ఫస్ట్ అయితే మనము ఈ విధంగా ఆది బ్లౌజ్లో ఉక్సుల వైపు భాగాన్ని తీసుకుని ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్తో సమానంగా ఈ విధంగా పెట్టి నెక్ రౌండ్ని, నెక్ డౌన్ని కూడా మనము మార్కింగ్ చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా నెక్ డౌన్ మార్కింగ్ చేశాను. పావించి ఎగస్ట్రా కూడా మార్కింగ్ చేసుకున్నాను. కుట్ల కోసం పావించి ఎగస్ట్రా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ అయితే కొట్టేసుకోవాలండి. అలాగే మనకు బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో చుట్టూ కూడా మార్కింగ్ కొట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకోవాలండి. తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము హ్యాండ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ కార్నర్లో బయట వైపుకి పావించి బయటకు వచ్చే విధంగా హ్యాండ్ రౌండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్లో వస్తుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి చంక డౌన్ కోసము మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ 6 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ కార్నర్లో ఒక లైన్ కొట్టుకోండి. తర్వాత మనకు బ్యాక్ పార్ట్ లోతు కంట 1/2 ఇంచు తక్కువకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ లోతు కరెక్ట్గా వస్తుందండి. తర్వాత మనకి ఇది బ్యాక్ పార్ట్ పొడవండి. బ్యాక్ పార్ట్ పొడవు కంట ఫ్రంట్ పార్ట్ మనకు పొడవు తక్కువగా ఉంటుంది. దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో చెప్తాను. నెక్క వైపు ఉక్సులు పట్టిన మార్కింగ్ కోసము ఈ విధంగా 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ మనకి వెనకాల ఉపయోగపడుద్ది, ఎందుకో తర్వాత చెప్తానండి. 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత చంక వైపు ఈ విధంగా కుట్లు కోసం 1/2 ఇంచు వదిలేసి కిందకి షేప్ బెల్ట్కి కుట్టుకోవడానికి 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా. అలాగే ఫ్రంట్ పొడవు మార్కింగ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ వైపు ఉక్సుల వైపు భాగాన్ని, ఉక్సుల పట్టి వైపు భాగాన్ని తీసుకోవాలి. షాలర్ మధ్యకి మడత పెట్టి కింద వైపు డాట్ని పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకున్నప్పుడు సాగదీయకూడదు. సాగదీయకుండా ఈ విధంగా కరెక్ట్గా పట్టుకోవాలి. చూసారు కదా, సాగదీయకుండా ఈ విధంగా పీస్ మీద వేసుకుని పొడవు ఎంత వచ్చింది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ ఒక లైన్ కొట్టుకుంటున్నాను. తర్వాత ఈ మార్కింగ్కి మనం చంక దగ్గర చేసుకున్న మార్కింగ్ లైన్ కలుపుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి దగ్గర చేసుకున్న మార్కింగ్ని ఈ మార్కింగ్కి 3 ఇంచెస్ వచ్చి ఈ విధంగా క్రాస్గా కొట్టుకోవాలి. ఈ క్రాస్ని మనము కొంచెం రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగుంటుందండి. 1/2 ఇంచు రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఉక్సుల పట్టి దగ్గర 1/2 ఇంచు ఎగస్ట్రాకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. మనకి 1/2 ఇంచు ఎగస్ట్రా ఉక్సుల పట్టి తోలు పట్టి కుట్టు కోసం ఉపయోగపడుతుంది. తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక డాటు వెడల్పు పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. కింద డాటు వెడల్పు అయితే మీరు ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు. ఆది బ్లౌజ్తో చూసుకున్నప్పుడు నాకు 1.35కి 2 గీతలు ఎక్స్ట్రా వచ్చిందండి. అంటే మనము డాట్ వెడల్పుని డబుల్ ఫోల్డింగ్ చేస్తే డాట్ వెడల్పు మొత్తం కలిపేసి 2.35 వచ్చింది. చూసారు కదా, 2.35 వచ్చింది. మీకు కనిపించడం కోసము టేప్ మీద కూడా మార్కింగ్ చేస్తున్నాను. 3 కంటే తక్కువ అన్నమాట. ఈ విధంగా వచ్చిందండి. మనకి ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తాను కదా, ఈ మార్కింగ్ దగ్గరే మనము డాటు పొడవని మార్కింగ్ చేసుకోవాలండి. అందుకే మీకు వెనకాల చెప్తున్నాను కదా, ఈ 4 ఇంచెస్ దగ్గర మనము డాట్కి మధ్యకి వస్తుందన్నమాట. అందుకనేసి నేను 2.35 ఇంచెస్ని సగం చేసి ఇటుపక్క అటుపక్కకి సమానంగా వచ్చే విధంగా పెట్టుకున్నాను. అలాగే డాట్ పొడవును కూడా మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 2.35 వచ్చిందండి. 2.35కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ దగ్గరే మనము
డాట్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, 4 ఇంచెస్ దగ్గర మనం ఈ డాట్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఇటు సైడు 1.4 గీతలు, 1 ఇంచ్ 4 గీతలు, ఇటు సైడు 1 ఇంచ్ 4 గీతలు అండి. అంటే 1.5కి తక్కువ, 1.25కి ఎక్కువ అండి. మొత్తం డాట్ వెడల్పు వచ్చేసి 1.25 వచ్చే విధంగా సరిసగానికి వేసుకోవాలి. తర్వాత నెక్ దగ్గర 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా మడత పెట్టి ఆ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఉక్సులు పట్టి దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ డాట్ పొడవు వచ్చేసి మనం ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు. ఆది బ్లౌజ్తో చూసుకున్నప్పుడు 1/4 ఇంచు కుట్టు కలుపుకుంటే మనకి 2.30 వచ్చిందండి. 2.30కి డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. డాట్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా సరే 1/2 ఇంచు సరిపోతుంది కాబట్టి ఇటుపక్క 1/4 ఇంచు, అటుపక్క 1/4 ఇంచు ఈ విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర డాట్ కోసము మనం కార్నర్లో కొట్టుకున్న లైన్కి 1/2 ఇంచు కిందకి డాట్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే డాట్ పొడవు కోసము ఆది బ్లౌజ్ తోటి మనకి కింద పెద్ద డాట్ ఉంటుంది కదా, ఈ డాట్కి చంక దగ్గర డాట్కి ఉన్న మధ్య దూరాన్ని కొలిస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసాక కూడా ఈ 2 డాట్లు కూడా ఎదురెదురుగా రావాలి. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మనకు కూడా ఎదురెదురుగా వచ్చే విధంగానే మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, పొడవు అయితే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత పొడవుని మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే ఎవరికైనా సరిపోతుంది. ఇటుపక్క 1/4 ఇంచు, అటుపక్క 1/4 ఇంచు మార్కింగ్ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ అయితే డాట్లు మార్కింగ్ చేసేసుకున్నాను. అలాగే మనకి ఈ డాట్లు అడిగివైపు ఉన్న ఇంకొక పార్ట్ కూడా తెలియడం కోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి అడిగివైపు కూడా డాట్ మార్కింగ్ తెలుస్తుంది. చూసారు కదా, చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. అంతే అండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత సేప్ బెల్ట్ కోసము మీరు ఈ విధంగా ఆది బ్లౌజ్తో పొడవు చూసుకోవచ్చండి. ఆది బ్లౌజ్ సేప్ బెల్ట్ కంటే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీకు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకుని ఆ వెడల్పు ఎంత వచ్చిందో సేమ్ అంతే వెడల్పుతో తీసుకున్నా సరే షేప్ బెల్ట్ సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని డాటు వెడల్పు పొడవు ఇటు సైడ్ ఉక్సులు పెట్టే దగ్గర పొడవు మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం కుట్టిన తర్వాత 3 ఇంచెస్ వచ్చింది. అయితే మనం కుట్ల కోసము 1/2 ఇంచు కలుపుకుని 3.30కి ఉక్సులు పట్టి దగ్గర మార్కింగ్ చేసుకుందాము. అలాగే చంక వైపు కూడా ఎంత వెడల్పు వచ్చిందో చూసుకోవచ్చండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి 2.5 వచ్చిందండి. 3.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు, ఈ విధంగా మార్కింగ్ చేసుకుని పైన వైపుకి కింద వైపుకి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సులు పట్టి వైపు నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ డౌన్ చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని ఆ డౌన్ మార్కింగ్ ప్రకారము కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం సేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అలాగే మనకు ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి వైపు అతుక్కోవడానికి ఆనవాలుగా ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తానండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి.